విజ్ఞప్తి. ఓకే, అమర్నాథ్ గారు మీరేమంటారు? అంటే ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, కాకపోతే జరగకుండా ఉండడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ క్రమంలో అంటే ఎప్పుడో కట్టినటువంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఒక అవేర్నెస్ రావాలి అని అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు అవి ఖాళీ చేయడమో లేదంటే వాళ్ళ కొత్త నగరం కట్టించడమో లేదంటే ఇవన్నీ అది ఇంపాసిబుల్ ఇప్పటికీ. ఈ క్రమంలో ఈ అలారమ్స్ పెట్టడం కానీ ఈ అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తోంది. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం, అట్లాగే మన ప్రేక్షకులకు. ఈరోజు నిన్న మార్నింగ్ జరిగిన అత్యంత బాధాకరమైన ఇన్సిడెంట్ లో ఎవరైతే ప్రాణాలు వదిలారో దానిలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు అని వస్తున్నది, 9 మంది. వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి జరగాలని, ఆ భగవంతుని సన్నిధికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు పదే పదే, అంటే మొత్తం ఒక్క హైదరాబాదే కాదు, ఎంటైర్ కంట్రీలో మొన్నటికి మొన్న ఏప్రిల్ 29వ తారీఖు కోల్కతాలో 14 మంది చనిపోయారు ఇదే విధంగా. ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఇన్సిడెంట్. ఇక్కడ కొత్త నగరము పాత నగరం ఏం లేదు, కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ ఏం లేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అని 2016లో కేంద్ర ప్రభుత్వము అది జారీ చేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎవరు తయారు చేశారంటే, భారతదేశంలో 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మేడం. ఒకటి మైసూర్లో ఫైర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని ఉంటుంది, అట్లాగే రూడ్కీలో ఫైర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంటుంది. ఈ 2 ల్యాబొరేటరీస్ లోనే ఏ కట్టడంలో ఏ డోర్స్ వాడినా లేకుంటే ఏ విండోస్ వాడినా వాళ్ళు ఎవరైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫైడ్ డోర్స్ మాత్రమే అమ్మాలి. మీరు చాలా సార్లు గమనిస్తారు, మనందరం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక డోర్ ఉంటుంది ఎగ్జిట్ దగ్గర, అంటే ఫైర్ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది మెట్ల మార్గంలో. ఆ డోర్ మీరు చూసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ ఫైర్ ప్రూఫ్ డోర్. అది ప్రతి కమర్షియల్ బిల్డింగ్ లో ఉండాలి అని నేషనల్ బిల్డింగ్ కోడ్ చెప్తుంది. నేను ఒక చిన్న రిపోర్ట్ స్టాటిస్టిక్స్ చెప్తాను మనందరికి అర్థం కావడానికి. హైదరాబాద్ లో దాదాపు 3 లక్షల కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటే దానిలో 2017 నుంచి, అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ వచ్చిన తర్వాత 2017 నుంచి ప్రయత్నం చేస్తే 2024 వరకు కేవలం 700 షాపులు ఆర్ కమర్షియల్ కాంప్లెక్సెస్ మాత్రమే ఫైర్ సేఫ్టీ నామ్స్ యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాయి. అంటే దాని అర్థం ఏంది మేడం? జిహెచ్ఎంసీ అధికారులు, నేను అధికారులను ఓన్లీ అధికారులు మాత్రమే తప్పు చేశారని మాట్లాడుతున్నాను, బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అక్కర ఎవరు చేస్తారు మేడం? ఖచ్చితంగా అది పొలిటికల్ విల్ కావాలి, అట్ ద సేమ్ టైం అధికారుల విల్ కూడా కావాలి. పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూషన్ కలుస్తేనే జరుగుతుంది. ప్రజలు కమర్షియల్ కాంప్లెక్స్లలో ఫైర్ సేఫ్టీ నామ్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో అదే షాప్, అంటే ఆ ఇల్లు, ఆ ఇంటి కింది భాగంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దట్స్ నథింగ్ బట్ ఎ కమర్షియల్ కాంప్లెక్స్. కింది భాగం అంటే గ్రౌండ్ ఫ్లోర్, పై భాగంలో వాళ్ళు నివసిస్తున్నారు. అది వాళ్ళ ఓన్ హౌస్. నేను పేపర్లలో మీడియాలో చూసిన వార్తా కథనాల ప్రకారం చెప్తున్నాను. అవును. సో ఇదంతా ఒక కోణం అయితే మేడం, ఇంకొక కోణం ఏంటంటే అసలు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ భారతదేశం వివిధ సిటీస్ లో ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కూడా చూడాల్సిన అక్కర ఉన్నది. మొన్నటికి మొన్న మన తెలంగాణ బడ్జెట్ లో మనము, అంటే ఇది ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు, 3,000 కోట్లు, అప్రాక్సిమేట్లీ 3,000 కోట్లు జిహెచ్ఎంసీకి ఇస్తే జిహెచ్ఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ కు ఇచ్చిన డబ్బులు ఎంత మేడం తెలుసా? 11.5 కోట్లు. 3,000 కోట్ల బడ్జెట్ లో కేవలం 11 కోట్లు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కు మీరు అలొకేట్ చేస్తే మీరు ఎంతమందిని, ఇప్పటికీ దాదాపు 50% వేకెన్సీస్ ఉన్నాయి ఫైర్ డిపార్ట్మెంట్ లో. మీరు చూడండి, వాళ్ళ వెబ్సైట్ గురించే నేను మాట్లాడుతున్నాను, నేనేమి కనుక్కొని చెప్పట్లేదు. ఇట్లా జరిగితే నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పిందో అసలు కిషన్ రెడ్డి గారి వాయిస్ కాదు అది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యువత, అక్కడ ఉన్న మహిళలు ఏడ్చుకుంటూ చెప్పిందని వారు మీడియాకు రిపీట్ చేశారు అంతే. వారు కనుక్కొని చెప్పిన విషయం కాదు. వాళ్ళందరూ లబోదిబోమని ఎందుకు మొత్తుకుంటున్నారు? నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు నేను లైవ్ గా నేను చెప్తాను. చార్మినార్ పక్కనే యునాని హాస్పిటల్ ఉంటా, ఆ యునాని హాస్పిటల్ ప్లేస్ లోనే ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పార్కింగ్ స్పాట్ ఉంటుంది. అక్కడ నుంచి గుల్జారీ హౌస్ ఎగ్జాక్ట్లీ 330 మీటర్లు అంతే, జస్ట్ 330 మీటర్స్. బట్ యూ కెనాట్ గో ఇన్ కార్. ఆ వెహికల్ వెళ్ళడానికి కనీసం 1.5-2 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎవరు దానికి బాధ్యులు మేడం? దాన్ని మీరు అక్కడే పార్క్ చేసిన వెహికల్ 300 మీటర్లు వెళ్లే పరిస్థితి లేని సందర్భాన్ని ఎవరు కల్పించారు? దాన్ని క్లియర్ చేయాల్సిన అక్కర ఎవరికున్నది? సో దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మనందరము పార్టీలకు అతీతంగా, ఇది ఒక పార్టీ పైన అటాక్ చేయడమో లేకుంటే వాళ్ళు ఏదో 16 నెలల్లో మొత్తం తిమ్మిని బమ్మి వేస్తారని అనుకోవడం కూడా కాదు నేను అనేది.
అనేక సంవత్సరాలుగా ఎప్పుడైతే గవర్నమెంట్ చాలా ఆలోచించి విజన్ తోని బిల్డింగ్ కోడ్ లాంటి నేషనల్ బిల్డింగ్ కోడ్ లాంటి ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చినప్పుడు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రభుత్వమైన, ఎందుకంటే ఇంకా సమయం ఉంది, ఇలాంటి పదే పదే జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే, ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 200 మంది ఫైర్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు మేడం. దీన్ని మనము ఏదో అల్లాటప్పగా తీసుకోవాల్సిన ఇది కాదు. 200 మంది అంటే రోడ్ల మీద యాక్సిడెంట్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో అంతకన్నా ఎక్కువ మంది ఫైర్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. మీరు రోడ్ల కోసం డబ్బులు పెడతలేరా? రోడ్ల కోసం ఒక్క జిహెచ్ఎంసీ రోడ్ల కోసం 1000 కోట్లు పెడుతున్నారు. మరి 10 కోట్లు పెడతారా ఫైర్ డిపార్ట్మెంట్ కు? ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ 2 డిఫరెంట్ సినారియోస్. దయచేసి మనం అర్థం చేసుకుందాము, ఇట్లాంటివి పదే పదే జరగకుండా మన వంతు ప్రయత్నంగా మనం ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం లేకుండా, ప్రభుత్వంలో ఒకవేళ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీరు దయచేసి ఇప్పటికైనా హైదరాబాద్ లో ఒక కెన్విసే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫైర్ ప్రూఫ్ సిటీ అని ఒక టార్గెట్ పెట్టుకోండి. తప్పేముంది దానిలో? మొత్తం ప్రపంచంలోనే ఏ నగరంలో లేదు. ఎందుకంటే మనము కొత్త నగరం పాత నగరం డిఫరెన్షియేట్ చేయలేము. టెక్నాలజీ వచ్చింది, అద్భుతమైన టెక్నాలజీ అవైలబుల్ ఉంది. బట్ ఇక్కడ కూడా అంటే పాత ఎందుకు అంటున్నామంటే అన్ని పక్క పక్కనే ఉంటాయి. అసలు నిన్న వేటికి కూడా ఇది ఒక్కటే ప్రమాదం జరిగిందే కాకుండా పక్క వాటికి కూడా అసలు ఎగ్జిట్స్ లేవు. అంటే నేను ఒక విషయం చెప్తాను మేడం, దీనికి ఓన్లీ సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే, మిగతా ఒకవేళ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఢిల్లీలో చాలా మంది ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో సిపి అని ఉంటుంది, కన్నాట్ ప్లేస్. అది ఎప్పుడో 1870లోనో 1880లోనో కట్టిన బిల్డింగ్. అది ఎంత మొత్తం బిల్డింగ్, అది చిన్న చిన్న పావురాల గుల్లలాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, బట్ అట్లా కనెక్టెడ్ అయి ఉంటుంది గుండ్రగా. అలాంటి ఒక ప్లేస్ లో కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి 2001వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డ్రిల్ నిర్వహించి మొత్తం సిపిని ఫైర్ ప్రూఫ్ చేశారు. ఎట్లా చేయగలిగారు మేడం? అది ఓల్డెస్ట్ బిల్డింగ్. అది అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్ స్టిల్ సర్వైవింగ్. ఇప్పుడు రూర్కీ ఐఐటి ఉంది, 1840లో కట్టిన బిల్డింగ్. అది థామ్సన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది వరల్డ్ హెరిటేజ్ సైట్. మరి దాన్ని కూడా ఫైర్ ప్రూఫ్ చేశారు కదా. ఇప్పుడు ఫైర్ ప్రూఫ్ చెయ్యాలి అనే విల్ పవర్ ఉండాలి. ప్రభుత్వము ప్రజలను మమేకం చేస్తూ ప్రజలకు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా 2-3 లక్షల కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటే ఇంక్లూడింగ్ షాప్స్ హైదరాబాద్ లో కేవలం 700 మంది మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంది మేడం. అంటే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ విధిగా 100కు 100% ఫైర్ సేఫ్టీ నామ్స్ అక్కడ ఇంప్లిమెంట్ జరగాలి. కానీ ఇప్పుడు ఇందాక సోదరుడు రాకేష్ గారు చెప్తారు పొగతను చనిపోయారు. అంటే పొగను మీకు 2 రకాలుగా అరికట్టవచ్చు. ఒకటి, మీరు వెళ్ళి పొగలేని ప్రదేశంకు పారిపోవడం. రెండోది, ఆ పొగకు కౌంటర్ కెమికల్ ఉంటుంది, అదే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లో ఉండేది. ఆ పొగ రాగానే దాన్ని క్వెంచ్, అంటే యు ఆర్ క్వెంచింగ్ దట్ ఎంటైర్ స్మోక్. అది చేయడానికి అందు గురించి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండేది. ఇప్పుడు మన అన్ని టీవీ స్టూడియోస్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పైన చిన్న సిలిండర్ ఉల్టా పల్టా పెట్టి ఫిక్స్ చేసి ఉంటుంది. మీ అన్ని స్టూడియోస్ లో నేను గమనించాను. ఎందుకు ఉంటుంది అది? సో దయచేసి నేను ఏమంటున్నా అంటే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ లో అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు హైడ్రా అని వాళ్ళకు విపరీతమైన అధికారాలు ఇచ్చేసి మొత్తం ఆ హైదరాబాద్ మీదకి వదిలేరు. మంచిదే, దాని తప్పేం లేదు, దానిలో తప్పులు కూడా జరుగుతున్నాయి. ఆ తప్పులను కూడా మనం ఎక్కడిదక్కడ విమర్శిస్తున్నాం. ఆ ఉద్దేశం మంచిదే కదా. అటువంటిది మరి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ బిల్డింగ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఇస్ సేయింగ్. కిరణ్ యాదవ్ గారు వర్షన్ సమాధానం తీసుకుందాం ప్లీజ్. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఒక పాలసీ తీసుకొని ఒక చిత్తశుద్ధితోని ఒక విల్ పవర్ తోని చేస్తే నేను 100% నమ్ముతున్నా మేడం. వివిధ సిటీస్ లో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఢిల్లీలో కానీ అహ్మదాబాద్ లో కానీ, లేకుంటే ఈవెన్ భువనేశ్వర్ లో, అంటే భువనేశ్వర్ మనకంటే ఏదో వెనుకబడ్డ ప్రాంతం అని మాట్లాడుతాం కదా, ఈవెన్ భువనేశ్వర్ లో వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐడియల్ సినారియో తీసుకొచ్చారు అక్కడ. సో దయచేసి అట్లాంటి ఎగ్జాంపుల్స్